పుష్యమి నక్షత్రం 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారండి. 1వ పాదంలో జన్మించిన వారు తల్లి సైడ్ అని చెప్పవచ్చు. అంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా 1వ పాదంలో జన్మించినట్లయితే తండ్రితో పెద్దగా ఎఫెక్షన్ ఉండదు, తల్లితో ఎక్కువగా ఎఫెక్షన్ ఉంటుంది. ఒకేసారి అన్ని పనులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారండి. ఒకే చేత్తో అన్ని పనులు చేస్తారు, అంటే మల్టీ టాస్కర్ అని చెప్పవచ్చండి. కానీ 1వ పాదంలో జన్మించిన వారి మనసు మంచిదైనప్పటికీ కూడా మాట కఠినం అని చెప్పవచ్చు. కాస్త పట్టుదల ఉంటుందండి. ఇది దేవగణ నక్షత్రం కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉంటారు. రాక్షస స్వభావం అనేది ఉండదు వీరికి. అయితే వీరి జాతకం ప్రకారం పుష్యమి నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి హై స్కూల్ వరకు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది మందకొడిగా సాగుతుందండి. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత బాగానే చదవగలుగుతారు. ఉన్నత ఉద్యోగాలలో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో కాస్త లేట్ అయినా మంచి స్థాయికి చేరుకుంటారండి. 1వ పాదంలో జన్మించిన వారికి 35 సంవత్సరాలు వచ్చిన తర్వాత కేతు దశ జరుగుతుంది కాబట్టి ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. 35 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. 35 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు అంటే 42 సంవత్సరాలు వచ్చే అంతవరకు కూడా వీరికి కేతు దశ అనేది జరుగుతుందండి. అంటే ఒక్క మాటలో ఈ మధ్య సమయంలో 35 నుండి 42 సంవత్సరాల మధ్య కాలంలో ఆటిపోట్లను ఎదుర్కొనే సమయంగా చెప్పవచ్చు. దానితో పాటుగా ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఈ మధ్య కాలంలోనే ఉన్నాయి, ఈ 7 సంవత్సరాల్లోనే ఉన్నాయి. 42 సంవత్సరాల తర్వాత నుండి మీకు శుక్రదశ నడుస్తుందండి. కాబట్టి మంచి స్థాయికి చేరుకుంటారు, అత్యున్నత స్థాయికి చేరుకుంటారు అని చెప్పవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించగలుగుతారు 42 సంవత్సరాల తర్వాత. ప్రభుత్వ ఉద్యోగాలు బాగా అనుకూలిస్తాయి. 42 సంవత్సరాల తర్వాత జీవితంలో బాధ్యతలు అనేవి తగ్గుతాయండి. కష్టాల నుండి చాలా వరకు బయటపడగలుగుతారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.